అవును, మీరు చూస్తున్నది నిజమే. జగన్ కి లాయర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి కూడా లాయర్. అయితే వ్యూహం సినిమాతో మాత్రం జగన్ కి సంబంధం లేదు. వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్ జగన్ సర్కారు, అతిథులు జగన్ మంత్రులు. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కి జగన్ టీటీడీ పదవి కూడా ఇచ్చాడు. జగన్ అక్రమాస్తుల కేసులు, బాబాయ్ మర్డర్ కేసుతో పాటు మొత్తం జగన్ అండ్ టీం కేసులన్నీ డీల్ చేసే నిరంజన్ రెడ్డి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా విడుదల కోసం కేసు వాదిస్తున్నాడు. జగన్ లాయర్, ఆర్జీవీకి లాయర్. కానీ జగన్ కి వ్యూహం సినిమాకి సంబంధం లేదు. ఈ సినిమా నిర్మాత దాసరి కిరణ్ టీటీడీ పదవి ఇచ్చారు జగన్. ఇది ఏ సంబంధమో తెలియదు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రభుత్వమే రామ్ గోపాల్ వర్మ వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇప్పించింది అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఏపీ రిలీజ్ ఈవెంట్ కి వైకాపా సర్కారే స్పాన్సర్. గోపాల్ వర్మతో పాటు వేదిక పైన జగన్ మంత్రులు రోజా, అంబటి వంటి వారు ఈ వ్యూహం వేడుకని నడిపించారు. వ్యూహం నిర్మాతకు టీటీడీ పదవి, సినిమా దర్శకుడు ఆర్జీవీకి 100 కోట్లు ప్యాకేజీ. వ్యూహం సినిమా విడుదలపై కోర్టు కేసు వాదించడానికి జగన్ పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జగన్ మంత్రులు హాజరవుతారు. కానీ జగన్ కి వ్యూహం సినిమాతో ఎటువంటి సంబంధం లేదు. ఇది రామ్ గోపాల్ వర్మ వ్యూహం అని ప్రచారం చేస్తారు. బాబాయ్ హత్యతో అబ్బాయి జగన్ కి సంబంధం లేదని చెప్పడం ఎంత అబద్ధమో, వ్యూహం సినిమాతో జగన్ కి సంబంధం లేదని చెప్పటం అంతకంటే పెద్ద అబద్ధమని చెప్పటానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి?